ముందు ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి, కుమారుడైనటువంటి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభునామమున వందనాలు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే, ఎటువంటి విశ్వాసం నీవు కలిగి ఉన్నావు? ఏంటండి ఈరోజు మన ధ్యానాంశం? ఎటువంటి విశ్వాసం నీవు కలిగి ఉన్నావు, లేకపోతే నీ విశ్వాసం ఎటువంటిది? ఎటువంటి విశ్వాసం నువ్వు కలిగి ఉన్నావు, లేకపోతే నీ విశ్వాసము ఎట్టిది? ప్రభునందు ప్రియులారా, విశ్వాసం విషయంలో విశ్వాసం అంటే ఏంటి అని అడిగితే ఈ లోకంలో ఉన్నటువంటి వారు చాలా రకాలైనటువంటి సమాధానాలు చెబుతారు. కానీ వారు ఎన్ని చెప్పినప్పటికీ విశ్వాసము అనే దాని గురించి బైబిలే చెప్పాలి. మరి బైబిల్ విశ్వాసం గురించి ఏమి చెప్పింది అని ఆలోచిస్తే, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాలు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, క్షమించాలి 4వ అధ్యాయము 5-6 వచనాలు. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిసము ఒక్కటే. చూడండి, చక్కగా బైబిల్ తేట తెల్లంగా చెబుతుంది. ప్రభువు ఒక్కడేనా? ప్రభువు యేసుక్రీస్తు వారు ఒక్కడేనా? ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే. మరి విశ్వాసము ఒక్కటే అయినప్పుడు మీ విశ్వాసం మీదండి, మా విశ్వాసం మాదండి అని అంటున్నారా లేదా? అదేంటండి మరి? మీ విశ్వాసంలో మీరు ఆరాధించుకోండి, మా విశ్వాసంలో మేము ఆరాధించుకుంటాం, మీరు మా జోలికి రాకండి, మేము మీ జోలికి రామని ఈరోజు క్రైస్తవ సమాజం కాంప్రమైజ్ అయిపోయిందా లేదా? అయిపోయిందా లేదండి? అలాగే ఇప్పుడు భూమి మీద 3000 రకాల విశ్వాసులు ఉండి సంఘం అనేది 3000 రకాలుగా చీలిపోయిందా లేదా? కానీ ఆ 3000 రకాలుగా సంఘం చీలిపోవడానికి కారణం ఏంటంటే 3000 రకాల విశ్వాసాలు ఉండడం. అవునంటారా కాదంటారా? కానీ విశ్వాసము ఎలా ఉంటుంది అని బైబిల్ చెప్తుందంటే, చదవండి మరలా అదే వాక్యం. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిసం ఒకటే. బాప్తిసం కూడా రకాలు ఉన్నాయా లేదండి? చిలకరింపు బాప్తిసం, జెండా కింద బాప్తిసం, ముంచేటువంటి బాప్తిసం, ఇలా రకరకాలైనటువంటి బాప్తిసాలు ఉన్నాయా లేదా? బాప్తిసం ఒక్కటే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే, అందరికీ తండ్రి అయినటువంటి దేవుడు ఒక్కడే. ఆయన చూడు, అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహము వరము. చాలండి, చూడండి, చదవబడినటువంటి వాక్యం భాగంలో తండ్రి అయినటువంటి దేవుడు ఒక్కడే, ప్రభు అయినటువంటి క్రీస్తు వారు ఒక్కడే. ఆ క్రీస్తు వారి మీద విశ్వాసం ఉంచేటువంటి విశ్వాసం ఒక్కటే అయ్యి ఉండాలి. ఆ విశ్వాసానికి పునాది ఏమిటంటే బాప్తిసము. అంతే కదండి? బాప్తిసం ద్వారానే కదా మనం విశ్వాసంలో పుంజుకుంటాము. విశ్వాసానికి తొలిమెట్టు బాప్తిసమే కదా. ఆ బాప్తిసం కూడా ఒక్కటే. చూడండి, తండ్రి అయిన దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు వారు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, ఆ విశ్వాసానికి ద్వారమైనటువంటి బాప్తిసము కూడా ఒక్కటే. మరి ఇన్ని రకాల విశ్వాసాలు రావడానికి కారణం ఏమిటంటే వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం. వాక్యం ఒకటా కాదా? దేవుడు అనుగ్రహించినటువంటి వాక్యం ఒకటై ఉన్నదా? లేకపోతే ఆఫ్రికా ఖండానికి ఒక వాక్యం, ఐరోపా ఖండానికి ఒక వాక్యం,
ఆసియా ఖండానికి ఒక వాక్యం. అలాగా దేవుడు ఖండాలకి వేరే వేరేగా వాక్యాన్ని పంపించాడా? మొత్తం ప్రపంచం అంతటికి కూడా వాక్యం ఒక్కటే. ఆ ఒక్క వాక్యాన్ని సరైనటువంటి పద్ధతిలో అర్థం చేసుకోకుండా ఏమైందంటే ఈరోజు భూమి మీద 3000 రకాల సంఘాలు వచ్చేసాయి, 3000 రకాల విశ్వాసాలు వచ్చేసాయి, 3000 రకాల ఆరాధన పద్ధతులు వచ్చేసాయి. అంటే దీని అంతటికీ లోపం ఎక్కడ కనపడుతుంది? విశ్వాసము అనే చోట మనకి లోపం కనపడుతుంది. క్రైస్తవ జీవితంలో ఎక్కడ లోపం ఉన్నా పర్వాలేదు, కానీ అంటే పర్వాలేదు కాదు, సరి చేసుకోవచ్చు, కానీ విశ్వాసమే లోపం అయితే ఇంకా సరి చేయబడదు. ఎందుకంటే క్రైస్తవ జీవితానికి పునాదే విశ్వాసం, అంతే కదా? విశ్వాసమే కదా క్రైస్తవ జీవితానికి పునాది. ఏంటి విశ్వాసం అంటే? ఏంటి? వీక్షించే వాటి యొక్క నిజ స్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవి అన్నట్టుకు రుజువు. దేవుడు ఉన్నాడు అని ఎలా చూపించగలం మనం? అదృశ్యమైనటువంటి దేవుడిని ఎలా చూపించగలం? ఇదిగో నా విశ్వాసంలో ఉన్నాడు అంటే అదృశ్యమైనవి ఉన్నట్టుకు రుజువై ఉన్నది ఏంటి? విశ్వాసము. అంత గొప్ప విశ్వాసము ఈరోజు ఇలాగ భ్రష్టు పట్టుకోవడానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే, ప్రభునందు ప్రియులరా, విశ్వాసుల్లో కూడా రకాలు ఉన్నారు, విశ్వాసంలో కూడా రకాలు ఉన్నాయి. కానీ యాక్చువల్గా బైబిల్ చెప్తుంది ఒకే ఒక్క విశ్వాసం. కానీ ఈరోజు మనం మన ధ్యానాంశంలో 7 రకాల విశ్వాసాలు గురించి ఆలోచిద్దామండి. మొట్టమొదటిగా మనం ఆలోచిస్తే, దేవుడు ఈరోజు మనల్ని సూటిగా అడుగుతున్నాడు విశ్వాస విషయంలో. నువ్వు మండే విశ్వాసవా లేకపోతే సండే విశ్వాసవా? ఏంటండి? అంటే అర్థం ఏంటండి? నువ్వు ఆదివారం విశ్వాసవా లేదా సోమవారం విశ్వాసవా అనా? నువ్వు మండే విశ్వాసవా సండే విశ్వాసవా అంటే అర్థం ఏంటి? ఆరాధనలు కూడా ఒకళ్ళు శుక్రవారం చేస్తున్నారు, ఒకళ్ళు ఆదివారం చేస్తున్నారు, ఒకళ్ళు శనివారం చేస్తున్నారు. దాన్ని బట్ట మండడం అంటే విశ్వాసంలో నువ్వు మండుతున్నావా, లేకపోతే నీ విశ్వాసం ఒక్క ఆదివారానికే పరిమితమైనదా అని దేవుడు అడుగుతున్నాడు. ఇప్పుడు విశ్వాసుల్లో సంఖ్య తీసుకోండి. వాళ్ళు విశ్వాసం ఉవ్వెత్తున ఎప్పుడు ఎగసిపడుతుందంటే కేవలం ఆదివారం మాత్రమే. ఆదివారంలో ఎలా ఉంటారంటే సముద్ర తరంగాన్ని పోలి ఉంటారు. సోమవారం వచ్చేటప్పటికి మళ్ళీ ఆ సముద్ర తరంగం ఎలాగా ఆటుపోట్లు, పౌర్ణమి రోజు ఎంత గొప్పగా ఆటుపోటు వచ్చి ఉవ్వెత్తున వెలుగుతుంది కెరటం, అంత పోటు ఉంటుంది. ఎప్పుడు? ఆదివారం. ఆదివారం ఈ సోమవారం వచ్చేటప్పటికి రక్తపోటు నెమ్మదిగా ఏమైపోతూ ఉంటుంది? శనివారం వచ్చేటప్పటికి ఉంటుందా? ఉండదు. వీకెండ్ చూడండి, ఆరంభించడమేమో ఆదివారంతో భక్తిని ఆరంభిస్తున్నాం. చివరికి ఎలా తీసుకొచ్చేస్తున్నాడు సాతాను? డౌన్ చేసుకొచ్చేసి వీకెండ్ సెలబ్రేషన్స్. అప్పుడు కంప్లీట్గా శనివారం ఎక్కడ ఉంటామండి? లోకంలో ఉంటామా లేదా? రకరకాల పార్టీలు, వీకెండ్ సెలబ్రేషన్స్లో ఉంటాం. మళ్ళీ వెంటనే ఆదివారం మళ్ళీ మన విశ్వాసం ఉవ్వెత్తున ఉప్పొంగిపోద్ది. అందుకే దేవుడు అడుగుతున్నాడు, నువ్వు సండే విశ్వాసవా మండే విశ్వాసవా? లేదు ప్రభువా నేను ట్యూస్డే విశ్వాసం అంటావా? మండడం అంటే విశ్వాసంలో మండాలి. మండుతున్న నువ్వు అనేకులకు విశ్వాసం కలిగించి అనేకులను క్రీస్తు వైపుకి తిప్పాలి. యోహాను సువార్త క్షమించాలి సామెతల గ్రంథం 26వ అధ్యాయం, సామెతల గ్రంథం 26వ అధ్యాయం 20వ వచనం. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోను. చాలండి. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోను. ఈ సత్యం మనందరికీ తెలుసా లేదండి? అగ్ని మండాలంటే ఏం ఉండాలి? ఖచ్చితంగా
కట్టెలు ఉండాలి. మరి ఆ కట్టెలు ఎవరై ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు? ప్రతి విశ్వాసి కూడా ఒక కట్టెయ్యి ప్రభు యొక్క సువార్తను జ్వాలను రగిలించాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు. మరి ఆ కట్టెలే లేకపోతే సువార్త జ్వాల ఎక్కడ రగులుకుంటుంది? కట్టెలు లేని ఎడల ఏమవుతుందంటే అగ్ని ఆరిపోను. కట్టె యొక్క లక్షణం ఏంటండి? కట్టె యొక్క లక్షణం ఏంటండి? మండడం, అంతే కదండి. మరి విశ్వాసి యొక్క లక్షణం ఏమై ఉండాలి? మండడమై ఉండాలి. ఆ మండడం వెనక ఏ క్రియ దాగి ఉందంటే వెలుగివ్వడం. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఎలా వెలుగై ఉన్నారంటే మీరు కట్టెలాగా మండిపోతూ లోకానికి ఏమివ్వాలి? మీరు వెలుగై ఉండాలి. మరి కట్టెల్లాంటి విశ్వాసులు ఉన్నారండి ఇప్పుడు? కాల్చుకు తినే విశ్వాసులు ఉన్నారు, కానీ కట్టెలు లాంటి విశ్వాసులు ఉన్నారా? లేదు. కట్టెలు లేకపోయిన ఎడల ఏమవుతుందంట? అగ్ని ఆరిపోతుంది. మరి ఈరోజు సువార్త ఎక్కువగా విస్తరించకపోవడానికి కారణం ఏంటంటే విశ్వాసులు కట్టెల్లాగా మండకపోవడమే. తడిసిపోయిన కట్టెలు కొన్ని, మంటకు పనికిరాని కట్టెలు కొన్ని, వెలిగిస్తే పొగ మాత్రమే వచ్చేవి కొన్ని. ఇవన్నీ కూడా ఒకరోజు చక్కగా మళ్ళీ వెలిగిపోతాయి. అదే సండే ఏంటండి? అదే సండే. అందుకే దేవుడు మనల్ని సూటిగా అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, నువ్వు మండే విశ్వాసివా, సండే విశ్వాసివా? అంటే విశ్వాసంలో ఏముండాలంటే మండే తత్వం ఉండాలి. ప్రభువు కొరకు మనం మండి అనేకులకి ఏమవ్వాలి? వెలుగుని ఇవ్వాలి అని దేవుడు ఈరోజు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఇక రెండవదిగా ఆలోచిస్తే, వాస్తవిక విశ్వాసివా లేకపోతే వాస్తు విశ్వాసివా? ఏంటండి? మొదటిది ఏం చెప్పుకున్నామండి? మండే విశ్వాసివా లేకపోతే సండే విశ్వాసివా? దేవుడి కంటే ఒక ప్రత్యేకమైన రోజును కేటాయించారండి. అదేంటి? సండే. మరి మిగతా 6 రోజులు దాన్ని కేటాయించారు. దేనికి? లోకానికి. ఈ నరుని దినాలు అది దేవుడి దినాలు కాదండి, దినం. దేవుడి యొక్క దినము. రెండవది ఏంటంటే, వాస్తవిక విశ్వాసివా లేకపోతే వాస్తు విశ్వాసివా? వాస్తవిక విశ్వాసం అంటే ఏంటి? వాస్తవం అంటే ఏంటి? సత్యం. సత్యంగా నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావా లేకపోతే ఒక అవాస్తవాన్ని నమ్మేటువంటి విశ్వాసం నీలో ఉందా? వాస్తవిక విశ్వాసివా, వాస్తు విశ్వాసివా? ఎవడైతే నా మాటలు విని వాటిని గైకుంటాడో వాడే వాస్తవిక విశ్వాసి అని యేసుప్రభువు చెప్పారా లేదా? చెప్పారు. మనం యేసు చెప్పినటువంటి మాటలు గైకుంటాం, మరియు ఈ లోకం ఇచ్చేటువంటి అంటే లేకపోతే లోకం కల్పించేటువంటి పద్ధతులను కూడా మనలో ఆకలింపు చేసుకుంటాం. అలాగా లోకం కల్పించినటువంటి పద్ధతే వాస్తు అండి. ఏంటంటే లోకం కల్పించినటువంటి పద్ధతే ఏంటి? వాస్తు. దేవుడు కల్పించిన పద్ధతి అండి వాస్తు. లోకం కల్పించినటువంటి పద్ధతి. గొప్ప విశ్వాసమే, కానీ ఎక్కడ పడిపోతావు మళ్ళీ? నీకు ఏదైనా ఇబ్బంది కలిగి ఎవరైనా నీ గృహాన్ని సందర్శించి, బ్రదరు మీరు దేవుణ్ణి నమ్ముకుంటారు కానీ నాకు చెప్తాను కానివ్వండి, ఇక్కడ ఎత్తైపోయిందండి, ఇవి అక్కడికి ఇటుకే ఉండకూడదండి అంటే, నీవు అప్పటి వరకు వాస్తవిక విశ్వాసమే, కానీ అప్పుడే అపవాదం ఏం చేస్తుంది? నిజమేనేమో అంటే అక్కడి నుంచి నిన్ను ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. వాస్తవిక విశ్వాసతలో నుంచి వాస్తు విశ్వాసులాగా నేనేం చేస్తుంది? మారిపోయేలాగా చేస్తుంది. అపవాది తంత్రంలో మనం ఎరగని వారము కాము. ఈ వాస్తు అనేది మనుషులు కల్పించేటువంటి పద్ధతులు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని
వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. ఆ మనుషులు కల్పించిన చూడండి, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుస్తారు. నా ఆధారం నీవే, నా సహాయకుడు నీవే, నా అండ నీవే, నా కొండ నీవే, నా కోట నీవే అని గణపరుస్తూ ఉంటారు. కానీ ఏదైనా చిన్న నష్టం, కష్టం, కీడు వచ్చినప్పుడు ఇవేమి గుర్తురావు. పరిస్థితి ఎలాగున్నా సరే ప్రభు నన్ను రక్షిస్తాడని గుర్తురావు. ఆ పరిస్థితి బట్టి భయపడిపోతారు. ఇదిగో ఇక్కడ వాస్తు ప్రకారం లేకపోవడం వల్ల ఏదో జరిగిపోయింది అని భయపడిపోతారా లేదా? అందుకే దేవుడు అంటున్నాడు, ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపరుస్తారు కానీ వారి హృదయం యాక్చువల్గా వాస్తవంగా చెప్పాలంటే నాకు దూరంగా ఉంది, వాస్తుకి దగ్గరగా ఉంది. మనుషులు కల్పించిన అదిగో మనుషులు కల్పించినటువంటి పద్ధతులు దేవోపదేశములని బోధించుచు అదిగో ఈ వాస్తుని విశ్వాసి అయి నువ్వు ఫాలో అవుతుంటే దేవుణ్ణి నువ్వు వ్యర్థంగా ఆరాధిస్తున్నట్టే కాదా? మనలో ఎంతో కొంత పిచ్చి ఉంటుందా లేదా? మనుష్యులు కల్పించేటువంటి పద్ధతులను ఏమంటారంట? దేవోపదేశములు అంటున్నారా లేదండి? బైబిల్లో లేదండి వాస్తు. నోవాహు వాడకట్టినప్పుడు కిటికీ యొక్క కొలతలు ఎందుకు చెప్పాడు? అది ఏ దిశలో ఉండాలో ఎందుకు చెప్పారు? మరి బైబిల్లో వాస్తు ఉంది కాదండి అన్నారా లేదా? మనుష్యులు కల్పించేటువంటి పద్ధతులు దేవోపదేశములు అని బోధిస్తున్నారా లేదా? మళ్ళీ మనకి బైబిల్లో ఉంది వాస్తు అని చెప్తున్నారా లేదండి? వాస్తు అంటే ఏంటి? పూర్వీకులు పెట్టినది ఏంటంటే 3 విషయాలు: గాలి, వెలుతురు, నీరు. అక్కడ వరకు ఓకే. ఇంట్లోకి గాలి రావాలి, వచ్చిన గాలి బయటికి పోవాలి, ఇంట్లో సక్రమంగా వెలుగు రావాలి. నెక్స్ట్ నీటిపారుదల వ్యవస్థ, ఇంట్లో వాడుకున్నటువంటి ఆ మరుగునీరు చక్కగా బయటికి ఒక పద్ధతిలో వెళ్ళిపోవాలి. ఈ 3 వరకు ఓకే. అంతకు మించింది ఏదైనా ఉందా? అదంతా కూడా భ్రమే. అంతా కూడా భ్రమే. పూర్వీకులు ఎందుకు ఎట్టారంటే అసలుకి ఎవరు ఇష్టం వచ్చేట్టు వారు ఈ ఇల్లు కట్టేసుకుంటూ ఉంటారు. అది ఒక క్రమ పద్ధతిలో పెట్టడానికి, ఒక ఆర్డర్గా పెట్టడానికి ఆ వాస్తు విధానాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు నువ్వు ఇల్లు కట్టుకున్నావు, నీ ఇంటి వెనకాల చేర్చుకుని ఇల్లు కట్టేసుకున్నాడు ఇంకో ఎలా ఉంటుంది? నీకు అసౌకర్యంగా ఉంటుంది, నాకు అసౌకర్యంగా ఉంటుంది. నీకు క్రాస్గా ఇంకోటి కట్టాడు అనుకో, క్రాస్గా ఈ రెండిళ్ళకి క్రాస్గా ఒకటి కట్టాడు అనుకో ఎలా ఉంటుంది? అది ఇంకా అసౌకర్యంగా ఉంటుంది. మనం వెళ్ళి రావడానికి, మసలడానికి ఇది ఉండదు. అలా చెప్తే వింటారా మనుషులు? వినరు. కాబట్టి నువ్వు ఇలా కడితే నీకు ఏదో అయిపోద్ది, ఇలా కడితే నీ కుటుంబానికి ఏదో అయిపోద్దని పెద్దలు ఒక భయం కల్పించడానికి ఆ మాటలు ఉపయోగించారు. యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళది కూడా ఒక మంచి ఉద్దేశమే. కానీ రాను ఏమైపోయిందంటే పిచ్చి బాగా ముదిరిపోయి కట్టుకున్నటువంటి ఇల్లును కూడా కూల్చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయా లేవా? కానీ విశ్వాసిగా మనం ఎటువంటి పరిస్థితుల్లో మనం వాస్తుని పాటించకూడదు. ఎక్కడి వరకు పాటించాలి? దేవుడు నోవాహుకి ఆ కిటికీ కొలతలు, అవి తలుపుల కొలతలు, ఓడ కొలతలు ఎందుకు చెప్పాడంటే ఆ భయంకరమైనటువంటి జలప్రలయానికి ఓడ తట్టుకోవాలా లేదా? తట్టుకోవాలంటే మనిషికి ఓడ నిర్మించడం అప్పటివరకు తెలుసా లేదండి? తెలియదు. కాబట్టి దేవుడే సివిల్ ఇంజనీర్ అయ్యి ఏం చేశాడు? నోవాహుకి ఆ స్ట్రక్చర్ చెప్పాడు, ఓడ నిర్మాణాన్ని. అది పట్టుకొని ఇది సొలొమోను కట్టించినటువంటి మందిరానికి కొలతలు ఇవన్నీ ఏంటి? వాస్తు అంటున్నాను. కానీ ప్రభునందు ప్రియులారా, మనకి గాలి, నీరు, వెలుతురు కరెక్ట్గా వచ్చేలాగా మనకుంటే సరిపోతుంది. ఇంకా మనం ముందుకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెళ్ళకూడదని బైబిలే చెప్తుంది. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 38వ వచనం.
మరణమైనను చూడండి, జాగ్రత్తగా చూడండి, గమనించండి దాన్ని. మరణమైనను, జీవమైనను, జీవమైనను, దేవదూతలైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, ఉన్నవైనను, రాబోవునైనను, రాబోయేవైనను, అధికారులైనను, అధికారులైనను. ఎత్తైనను, చూడండి, ఎత్తైనను, లోతైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను సృష్టింపబడినటువంటి మరి ఏదైనను మన ప్రభువు అయిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు దేవుని ప్రేమ నుండి ఇదిగో మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని మనల్ని ఎడబాప నేరవు అంటే విడ తీయలేవు. రూఢిగా నమ్ముచున్నాం. రూఢిగా కంటే ఘంటాపదంగా బల్లగుద్ది నమ్ముచున్నామని అపోస్తుడైనటువంటి పౌలు దేవుని ప్రేమకు ఉన్నటువంటి శక్తిని చెప్పడంలో ఆ వాక్యం యొక్క ఉద్దేశం ఉంది. దేవుని యొక్క ప్రేమ ఎంత శక్తివంతమైందో అంత శక్తివంతమైనటువంటి ప్రేమను ఎలా నమ్ముతున్నారంట? వాళ్ళు రూఢిగా నమ్ముతున్నారంట. ఆ ప్రేమను పరిచయం చేసేటువంటి పదజాలంలో దేవుడు 2 పదాలు ప్రయోగించాడు వాక్యంలో: ఎత్తు, లోతు. ఎత్తు, లోతు. కానీ ఈ 2 ప్రయోగించడానికి అర్థం ఏంటండి? ఎందుకు ప్రయోగించాడు దేవుడు? ఒకసారి మళ్ళీ చదవండి. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను సరే, రాబోవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టించబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని విడదీయలేదు అని రూఢిగా నమ్ముచున్నాను. అంటే అప్పటికే 1వ శతాబ్దంలోనే ఈ వాస్తు పిచ్చి ఉందా లేదా? ఇదిగో ఎత్తైనను సరే, నువ్వు ఏదో ఎత్తుగా కట్టేసుకున్నావు, దానివల్ల నీకు ఇబ్బంది కలుగుతుందని నువ్వు ఆలోచిస్తున్నావా? నువ్వు విశ్వాసం అయి ఉండి ఏదో నువ్వు లోతులో నివసిస్తున్నావు, లోతు ప్రాంతంలో నివసిస్తున్నావు, అందుకే నాకు స్థితిని నువ్వు ఇంకా విశ్వాసం అయ్యి ఆలోచిస్తున్నావా? అది ఏమీ ఉండదు. ఈ లోకంలో ఏది కూడా మనల్ని దేవుని ప్రేమ నుండి విడదీయబడవు, ఎడబాప నేరవు అని చెప్తున్నాడు అనమాట. అంటే ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందండి? వాస్తును ఫాలో అవ్వమని చెప్తుందా, వద్దని చెప్తుందా? సకల జనులు చాలా సక్రమమైన మార్గంలో నివసించడానికి మనం ఈ లోక మర్యాదను అనుసరించి ఫాలో అవ్వాలి, అంతే కదండి. ఇళ్ళన్నీ కూడా ఒక వరుస క్రమంలో ఉంటే అందరికీ మేలుగా ఉండి ఇలా ఉంటుంది. రోడ్డుకి కానీ డ్రైనేజ్ సిస్టమ్కి కానీ అక్కడ వరకు మనం ఏం చేయొచ్చు? యాక్సెప్ట్ చేయొచ్చు. అంతేగాని అక్కడ ఎత్తు అయిపోయింది, ఇక్కడ పల్లం అయిపోయింది, ఇక్కడ లోతు అయిపోయింది, అది మాత్రం మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా యాక్సెప్ట్ చేయకూడదు. అదే దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నువ్వు వాస్తవిక విశ్వాసవా, వాస్తు విశ్వాసం? మొదటిగా ఏం చెప్పుకున్నామండి? మండే విశ్వాసవా, సండే విశ్వాసవా? రెండోది వాస్తవిక విశ్వాసవా, వాస్తు విశ్వాసవా? మూడవది ఆత్మలను సంపాదించే విశ్వాసవా, ఆస్తులను సంపాదించే విశ్వాసవా? ఏంటండి? ఆత్మలను సంపాదించే విశ్వాసవా, ఆస్తిని సంపాదించేటువంటి విశ్వాసవా అని అడుగుతున్నాడు. ప్రభునందు ప్రియులరా, మరి ఈరోజు చాలామంది విశ్వాసం ఎలా ఉందంటే దేవుణ్ణి అడ్డు పెట్టుకొని ఆస్తులను సంపాదించే విశ్వాసంగా ఉంది. దేవుణ్ణి ఎలా చూస్తున్నారంటే మనకు ఆస్తిని సంపాదించి పెట్టేవాడిగా చూస్తున్నారు. కానీ దేవుడు మన మీద ఉన్నటువంటి భారాన్ని వారు ఏమై ఉన్నారంటే మొత్తానికే మరిచిపోయి వారై ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, దేవుడు మన మీద పెట్టినటువంటి భారం ఏంటి? ఆస్తుల సంపాదన, ఆత్మల సంపాదన? అదే అడుగుతున్నాడు దేవుడు. నువ్వు విశ్వాసివి, ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నావు? ఆస్తులు విశ్వాసం ద్వారా నువ్వు ఆస్తులు సంపాదించుకోవాలనుకుంటున్నావా, లేకపోతే విశ్వాసం ద్వారా ఆత్మను సంపాదించాలని అనుకుంటున్నావా? దేవుణ్ణి నమ్ముకోండి, మీకు విస్తారమైనటువంటి ఏమొస్తాయి? ఆస్తులు ఆశీర్వాదాల రూపంలో వచ్చేస్తాయి. బోధలు ఉన్నాయా లేదా?
ఒక ఆయన దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల దేవుడు బహు ఆస్తినిచ్చి అతన్ని ఆశీర్వదించాడు అని చెప్తున్నారా లేదా? కావాలంటే బైబిల్ నుండి కూడా చూపిస్తాం. అబ్రహాము ఎలా వచ్చాడండి? అబ్రహాం ఎలా వచ్చాడు? కట్టుబాట్లతో వచ్చాడు. కానీ ఎంత ఆస్తిపరుడు అయిపోయాడు? అబ్రహామును ఆశీర్వదించినట్టు నిన్ను ఆస్తితో ఆశీర్వదిస్తాడు దేవుడు అని చెప్తారా లేదా? కానీ అబ్రహాముకున్న విశ్వాసం మనకుందా ఈ రోజుల్లో? అబ్రహాముకున్నటువంటి విశ్వాసం మనకుందా? అంటే అబ్రహాము జీవించినటువంటి ఆ కాలానికి, ఆ స్థితిగతులకి, ఇప్పటి కాలానికి, ఇప్పుడు స్థితిగతులకి తేడా ఉందా లేదా? ఆయన విశ్వాసానికి చెప్పాలండి, విశ్వాసులకి తండ్రి ఎవరు? అబ్రహాం, ఫాదర్ ఆఫ్ ఫెయిత్. చాలాసార్లు చెప్పాను. మనం అసలు మనలో విశ్వాసం ఉందో లేదో డౌటే. అందుకే దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఆస్తులను సంపాదించేటువంటి విశ్వాసమా, ఆత్మను సంపాదించే విశ్వాసం? ఎవడో వెనకటికి ఈరోజు చుక్కుడికాయ విత్తనం నాటాడంటండి, రేపటికి వాడు వెళ్ళిపోయి ఏం చేశాడంట? చేటట్టుకుని వెళ్ళిపోయాడంట. ఏంటండి? ఈరోజు చుక్కుడికాయ పోనీ బాగా అర్థం అవడానికి, నిన్న చుక్కుడికాయ విత్తనం పెట్టి ఈరోజు చేటట్టుకుని వెళ్ళిపోయాడంట. దాని అర్థం ఏంటి? ఈరోజు కొంత వాక్యం నేర్చుకుంటున్నారు, వెంటనే ఆ వాక్యం ద్వారా సంపాదన పరులైపోవాలని ఆలోచిస్తున్నారా లేదా? ఆలోచిస్తున్నారా లేదా? ఆలోచిస్తున్నారు. మరి ఆత్మల విషయం, ఆత్మల విషయం గాలికి వదిలేసారా లేదా? వదిలేశారు. అందుకే దేవుడు ఇటువంటి విశ్వాసం నీలో ఉందేమో, ఆస్తులను సంపాదించుకునేటువంటి లక్ష్యం పెట్టుకునేటువంటి విశ్వాసం నీలో ఉందేమో. నీ విశ్వాసం ఎలా ఉండాలంటే ఆత్మలను సంపాదించే విధంగా ఉండాలి అని చెప్తున్నాడు. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 4-5 వచనాలు. సోమరి ఆశపడును కానీ సామెతల గ్రంథం చూడండి, 13వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. సోమరి ఆశపడును గాని వారి ప్రాణముకి ఏమీ దొరకదు. శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా నుండును. నీతిమంతుని కల మాట సహాయము, భక్తిహీనుడు నిందించు. చాలండి. ఈ అధ్యాయంలో 45 వచనం ఉందండి. అయితే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 4-5 వచనాలు. ఐశ్వర్యం పొంద ప్రయాసపడకుము, నీకు అట్టి అభిప్రాయం కలిగినను. అదిగో దేవుడు, ఇదిగో నువ్వు విశ్వాసవా, నువ్వు ఐశ్వర్యము కూడబెట్టుకోవాలని అనుకుంటున్నావా? అలాగా చెయ్యకు. ఒకవేళ నీకు అటువంటి ఉద్దేశం ఉందా, దేవుణ్ణి అడ్డు పెట్టుకుని ఐశ్వర్యాన్ని కూడబెట్టాలనే ఉద్దేశం ఉందా, దాన్ని ఏం చేయమంటాడు దేవుడు? విడిచిపెట్టుము. ఏ ప్రభువా? ఎందుకంటే అదిగో నువ్వు ఆత్మల రక్షణ మీద కాకుండా ఆస్తుల సంపాదన మీద దృష్టి నిలిపిన ఎడల అవి లేకపోవును నిశ్చయముగా. అదిగోండి ఎలా ఎగిరిపోద్దంటే, నీ దగ్గర ఉన్నటువంటి ఆస్తి ఎలాగ ఎగిరిపోద్దంట? రెక్కలు ధరించుకుని ఎగిరిపోతుందంట. చూడండి ఎంత గొప్పగా చెప్పాడు. దాని మీద నువ్వు అసలు మనస్సు ఉంచుతూ, ఎప్పుడైతే నువ్వు దాని మీద నువ్వు మనస్సు ఉంచవో ఆటోమేటిక్గా నీకు అది వచ్చి చేరుతూ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే దాని మీద మనస్సు ఉంచావనుకో అదేమవుతుంది? అదిగో పక్షిరాజు ఆకాశం ఎగిరిపోయినట్టు ఎగిరిపోతుంది. అంటే విశ్వాసిగా మన యొక్క విశ్వాసం ఎలా ఉండాలంటే ఎల్లప్పుడూ కూడా ఆత్మలను రక్షించేటువంటి విశ్వాసమై ఉండాలి. అటువంటి క్రమంలో నువ్వు ఆత్మల రక్షణ మీదే నీ ధ్యాస నిలిపావనుకో, దేవుడు ఆటోమేటిక్గా నీకు కావాల్సినవన్నీ ఇస్తూ ఉంటాడు.
అంతే కదండి. ఇప్పుడు పనిచేసేవాడి యొక్క కష్టాన్ని చూసి మనం వాడికి ఒక 1000 రూపాయలు ఇంకా ఎక్కువ ఇస్తాం ఒక్కొక్కసారి. అంతేనా కదా? ఆడు పని మానేసి మన దగ్గర నుంచి డబ్బులు ఎలాగా కొట్టేయాలని ఆలోచిస్తున్నాడు అనుకో, మనం ఏం చేస్తాం? ఇవ్వవలసింది కూడా ఇవ్వం. అంతే కదా? ఎందుకంటే పని నువ్వు సరిగ్గా చెయ్యలేదు. రేపు తీర్పు దినానికి కూడా అంతే కదా. మన యొక్క విశ్వాసం ఆత్మ రక్షణ కొరకు ఉందనుకో, దేవుడు బలా నమ్మకమైనటువంటి దాసుడా అని మనకి స్వాస్థ్యాన్ని, పరలోకం అనే స్వాస్థ్యాన్ని ఇస్తాడు. ఈ భూమి మీద కూడా నీకు ఏ అవసరతలు ఉన్నాయో ప్రతి అవసరత కూడా దేవుడు తీరుస్తాడు. చూడండి, అందుకే ఇటువంటి ఆస్తులను సంపాదించేటువంటి విశ్వాసం ఒకవేళ నువ్వు ఉంటే నువ్వు తీసేసుకో. నీ విశ్వాసం ఎలా ఉండాలంటే ఆత్మలను సంపాదించే విశ్వాసమై ఉండాలి. యోధాపత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. యోధాపత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. సందేహం పడువారి మీద కనికరం చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు. అదిగోండి దేవుడు కోరుకునేది. అగ్నిలో నుండి, పాపమనే అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి. కొన్ని ఆత్మలు అగ్నికి వెళ్ళకుండా అగ్నిలో నుండి లాగినట్టు, నరకం అనేటువంటి అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి. 1:23 యోధాపత్రిక 1:23. దేవుడు కోరుకునేటువంటి విశ్వాసం ఎటువంటి విశ్వాసం అయి ఉండాలంటే, ఇదిగో నరకాగ్ని నుండి ఒక ఆత్మను బయటికి లాగి రక్షించేటువంటి విశ్వాసమై ఉండాలి. కానీ ఇదిగో ఆస్తి మీద మనం మనస్సు లేకపోతే మన విశ్వాసం పెట్టుకోవడం వ్యర్థమని దేవుడు చెప్తుంది. ఎవరు కూడా సిరికి దేవునికి ఉండ నేరడు. నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయమో అక్కడ ఉంటుంది. ఉంటుందా? ఎవరికి ఉంటుంది అలాగా? ధనం మీద ఆశ పెట్టుకున్నవాడికి. ఇక్కడ చర్చిలో కూర్చుంటాడు, బీరువా తాళం వేసేనా లేదా అంటే ఆ బీరువాలో ఏముంది? ధనం ఉంది. అంటే నువ్వు దేవుని మందిరంలో కూర్చున్నా, వాక్యం ఎదురుగా ఉన్నా సరే నీ హృదయం ఎక్కడికి వెళ్ళిపోయింది? వెళ్ళిపోయింది, బీరువా మీదకి వెళ్ళిపోయింది. నా ఇంటిని కాపాడేవాడు దేవుడు, ఇశ్రాయేలుని కాపాడేవాడు కొనకూడో నిద్రపోడు. ఆ డబ్బులు ఉంటాయేంటి? పోతాయేంటి? ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే దేవుడు కాపాడుతాడు. అది నా కష్టార్జితం. నా ఇంటిని దేవుడు సంరక్షిస్తాడు అని విశ్వాసంతో కూర్చొని చర్చిలో వాక్యం విని దాని మీద దృష్టిని పెట్టకుండా ఉన్నావు అనుకో, అది యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంటుంది. ఇక్కడ నువ్వు విశ్వాసం కోల్పోయావు అనుకో, అది రెక్కలు కట్టుకొని ఎగిరిపోద్దా లేదా? అంటే విశ్వాసంలో అంత పవర్ ఉందన్నమాట. దేవుడి మీద విశ్వాసము నిలిపిన వాడు ఎల్లప్పుడూ కూడా నిత్యము వాడు అభివృద్ధి చెందుతూనే ఉంటాడు. సిరి మీద విశ్వాసం నిలిపినవాడు ఎప్పటికన్నా సరే అతను అయిపోతాడు. ఎన్ని నేర్చుకున్నామండి ఇప్పటి వరకు? 3 నేర్చుకున్నాం. చూడండి, 4వది ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారా, పరిచర్య చేసేటువంటి విశ్వాసువా, పరిచర్య చేయించుకునేటువంటి విశ్వాసివా. ఏంటండి? పరిచర్య చేసే విశ్వాసువా, పరిచర్య చేయించుకునేటువంటి విశ్వాసువా. ఈరోజు కొంతమంది ఏం చేస్తున్నారంటే విశ్వాసులతో ఏం చేయించుకుంటున్నారండి? ఎవరి పరిచర్య? దేవుని పరిచర్య చేయించుకుంటే దానికన్నా ధన్యం లేదు. మనుషుల పరిచర్య చేయించుకుంటే, అంటే దేవుడు పరిచర్య చేయవలసినటువంటి ఒక విశ్వాసని అతని డ్యూటీ నుంచి దారి మళ్లించి నువ్వేం చేస్తున్నావు? తన సొంత పరిచర్య చేయించుకుంటున్నావు. ఈ విశ్వాసులు కూడా అలాగే మారిపోయారండి. విశ్వాసులు కూడా దేవునికి పరిచర్య చేయడం మానేసి ఎవరో చేస్తున్నారు? అయ్యగారికి పరిచర్య చేస్తే దేవుడు పరిచర్య అనుకుంటున్నారు. ఏదో సామెత చెప్పినట్టు. అందుకే వారి చుట్టూ తిరిగేస్తున్నారా లేదా?
నిజంగా అయ్యగారు వారి చేత దేవుడు పరిచయం చేస్తే చాలా గొప్ప పని అది. కానీ వారి పరిచయం చేయించుకున్నారనుకో, ఇక్కడ నువ్వు నష్టపోతున్నావు, ఒకడిని కూడా తప్పు మార్గంలో నడిపించేస్తున్నావు. జరుగుతుందా లేదా లోకంలో? అంటే అందరిలో ఉండదండి ఇది, అందరిలో ఉండదు, కొద్దిమంది మాత్రంతో ఇది ఉంటుంది. మరి నువ్వు విశ్వాసవే, నీ యొక్క డ్యూటీ ఏంటి? దేవునికి పరిచర్య చెయ్యాలి. అయ్యగారి సొంత పనులకి నువ్వు సేవ చేయకూడదు. దేవుని పరిచర్య చేసి ఒకవేళ ఏదైనా సమయం మిగిలితే అయ్యగారి యొక్క పరిచర్య చేసినా తప్పు లేదు. ఇదే ఫుల్ టైం అయిపోయి అది పార్ట్ టైం అయిపోయింది అనుకో, అదే ఇబ్బంది. అది ఫుల్ టైం అయిపోయి దేవుని పరిచర్య ఫుల్ టైం అయిపోయి నీకున్న సమయంలో ఫుల్ టైం అంటే అయ్యగారి పరిచర్య అప్పుడప్పుడు పార్ట్ టైం చేసినా అది తప్పేమీ కాదు, రివర్స్ అయిపోకూడదు అన్నమాట. అదే యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు. చూడండి ఒక్కసారి ఆ మాట, మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. పదో అధ్యాయము, మనుష్య కుమారుడు అదిగో అంటే మనుష్య కుమారుడే పరిచారం చేయించుకోవడానికి రాలేదంటే మరి నువ్వేలాగే విశ్వాసంతో పరిచారం చేయించుకుంటున్నావు? మనుష్య కుమారుడు పరిచారం చేయుటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చును అని. పరిచారం చేసేటువంటి పనిలో యేసుక్రీస్తు వారు చెప్పేటువంటి మాట, మనం ఎవరికి పరిచారం చేయాలంటే కేవలం దేవునికే. దేవునికి పరిచర్య చేసిన తర్వాత సమయం ఉంటే అప్పుడు మనుషులకే. మళ్ళీ సామెత ప్రకారం మనుషులకు సేవ చేస్తే దేవునికి సేవ చేసినట్టే కదండి అనకండి. ఇది అక్కడ ఆ సూత్రం ఇక్కడ అప్లై అవ్వదు. అర్థమైందా? మనం భూమి మీద ఎందుకు ఉన్నామంటే దేవునికి కార్యాలు చేయడానికి. ఆ దేవుని కార్యాలు చేస్తున్నప్పుడు మనుషులకు మేలు చేయడం కూడా ఒక భాగంగా ఉంటుంది దాంట్లో, అదైతే ఓకే. కానీ ఇది ఒక మనిషికి నువ్వు ఇది చేసి నేను దేవుడికి చేస్తున్నాను అంటే అది కొంతవరకు కూడా అవ్వదన్నమాట. మనం ఎప్పుడు కూడా పరిచారం చేసేవారిగా ఉండాలి, పరిచర్య చేయించుకోకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారే స్వయంగా శిష్యుల యొక్క పాదాలని ఏం చేశారు? కడిగారు. చూడండి, నీకు చర్చిలో సంఘ పెద్దగా నీకు బాధ్యత అప్పగించారు అనుకో, విశ్వాసులందరినీ కూడా నీ పనిలో ఉపయోగించుకున్నావు అంటే అది ఎంతవరకు కరెక్ట్? నువ్వే సంఘ పెద్దగా ఉండి చర్చిలో పరిచర్య చేయవలసిన వాడు, విశ్వాసును కూడా నీకు కావాల్సినటువంటి పనులన్నీ కూడా వారి చేత చేయించేసుకుంటే కరెక్ట్ అదే. అందుకే దేవుడు అడుగుతున్నాడు, నువ్వు పరిచర్య చేసేటువంటి విశ్వాసివా లేకపోతే పరిచారం చేయించుకునేటువంటి విశ్వాసివా? చాలా మంది ఏంటంటే మూఢనమ్మకాలు, ఆయన చుట్టూ తిరిగేసి ఆయన పనులన్నీ చేసేస్తే ఫస్ట్ క్లాస్ వచ్చేస్తుంది, ఆయన చుట్టూ చేరి ఆయన పనులన్నీ చేసేస్తే ఉద్యోగం వచ్చేస్తుంది, లేకపోతే దేవుడు ఆశీర్వదించేస్తాడు. చెప్పాడండి దేవుడు ఎక్కడన్నా? నువ్వు ఖచ్చితంగా పరిచారం చేస్తే దేవునికి నువ్వు అప్పుడు ఆశీర్వదించబడతావు. దేవుని పక్క పెట్టేసి నువ్వు వ్యక్తులకి ఎంత పరిచారం చేసినా అది దేవుడు లెక్కలోనికి తీసుకురాడు. అందుకే ఏది చేసినానో ప్రభువు నామమున చేయమన్నాడా లేదా? చేయమని. ఎన్ని తెలుసుకున్నామండి ఇప్పటి వరకు? 4. ఏంటి? మొదటిది మండే విశ్వాసవా, సండే విశ్వాసం. రెండోది, మూడోది ఆస్తిని సంపాదించే విశ్వాసవా. నాలుగోది పరిచర్య చేసేటువంటి విశ్వాసవా, పరిచర్య చేయించుకునేటువంటి విశ్వాసవా. 5వది ప్రకటించే విశ్వాసవా, పని నుండి తప్పుకునేటువంటి విశ్వాసవా. ప్రకటించే విశ్వాసవా, పని నుండి తప్పుకునేటువంటి
విశ్వాసివా. దీనికి బైబిల్లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరండి? బైబిల్లో బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రకటించమని పంపితే ఆ పని నుండి తప్పు. చూడండి, యోనా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. తాను ఆ, యెహోవా సన్నిధి నుండి యోనా గ్రంథం 1:10. యెహోవా సన్నిధి నుండి తాను యెహోవా సన్నిధి నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉంటారు కనుక యోనా చెప్పాడంట నినివే పట్టణస్థులకి, నేను యెహోవా సన్నిధి నుండి పారిపోవచ్చున్నాను. వారు ఆ సంగతి తెలుసుకుని మరింత భయపడి నీవు చేసినటువంటి పని ఏమని అతనిని అడిగిరి. అంటే ప్రకటించవలసినటువంటి యోనా ఏం చేశాడు? ఇక్కడ పారిపోతున్నాడు. మనము కూడా దేవుని పనిని పక్కన పెట్టేసి, అంటే ప్రకటించడం ఏంటి? ప్రకటించడం అనేది 2 రకాలుగా ఉంటుందని చెప్తాం. ఓన్లీ పలుకు ద్వారా ప్రకటించడం కాదు, ప్రవర్తన ద్వారా కూడా ప్రవర్తన. నిన్న రాము గారు వాక్యంలో మెయిన్ ఉద్దేశం అదే కదా. ఆయన చెప్పింది ఏంటి? కేవలం మనం బయటికి వెళ్ళి ప్రకటించినంత మాత్రాన అది ఒక్కటే కాదు, మన ప్రవర్తన కూడా ఎలా ఉండాలి? కరెక్ట్గా ఉండాలి అని చాలా చక్కని ఆత్మీయ సందేశాన్ని ఇచ్చారు. అంటే ప్రకటించడం అనేది 2 రకాలు, పలుకు ద్వారా, ప్రవర్తన ద్వారా. పలుకు ద్వారా చేసి ప్రవర్తన ద్వారా పారిపోయాం అనుకో, దేవుడు అంగీకరిస్తాడా? నీ మట్టుకు నువ్వు ప్రవర్తించేసి చక్కగా వాక్య ప్రకారము అన్యుడికి వాక్యం ప్రకటించడం లేదంటే అది అంటే మన యొక్క విశ్వాసం ఎలా ఉండాలంటే పలుకు ద్వారా, ప్రవర్తన ద్వారా దేవుని ప్రకటించేటువంటి విశ్వాసమై ఉండాలి, కానీ మొత్తానికి పారిపోయేటువంటి విశ్వాసగా ఉండకూడదు. ఇంకా 6వదిగా ఆలోచిస్తే ప్రభునందు ప్రియ సహోదరులారా, నికార్స్ అయినటువంటి విశ్వాసవా లేకపోతే నటించే విశ్వాసవా? ఏంటండి? నికార్స్ అయినటువంటి విశ్వాసవా లేకపోతే? ఇప్పుడు నికార్స్ అయినటువంటి విశ్వాసులు ఎక్కువ మంది ఉన్నారండి, నటించే విశ్వాసులు ఎక్కువ మంది ఉన్నారండి. ఎక్కడో ఆలోచిస్తూ ఉంటాడు. పాస్టర్ గారు కొంచెం గట్టిగా అరిసి వాక్యం చెప్తుంటే అప్పుడే స్పృహలోకి వస్తాడు. ఊ ఊ ఊ అంటారు, కానీ వాళ్ళ మనసు ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారు నటన? ఎక్కడ చేస్తున్నారు? దేవాలయంలో నటన చేస్తున్నారు. దేవుడికి నటన అనేది అసలుకే నచ్చదు. నీ విశ్వాసం ఎలా ఉండాలి? నికార్సుగా ఉండాలి. నికార్స్ అయినటువంటి విశ్వాసం ఎలా ఉంటుందో తెలుసా? ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే అది నికార్సమైనటువంటి విశ్వాసమా కాదండి? ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 1:21. ఇది ఎటువంటి విశ్వాసం? పౌలుకున్నటువంటి విశ్వాసం నికార్స్ అయినటువంటి విశ్వాసం. ఇటువంటి నికార్స్ అయినటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, కానీ నటించే విశ్వాసం. ఎక్కువ వాక్యం చెప్తున్నప్పుడే ఈ నటన అంతా కూడా కనపడుతుందండి. దైవజనుడు చెప్తుంది వినరు, ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారు, కానీ హెడ్ మాత్రం ఏం చేస్తారు? ఊపుతూ ఉంటారు. అందరూ స్తోత్రం అనగానే అప్పుడు కూడా వీళ్ళు కూడా ఆటోమేటిక్గా స్తోత్రం అంటారు, కానీ వాళ్ళు స్పృహలో ఉండి వాక్యం వినరు. చూడండి, పాటల దగ్గర అయితే నటన ఉంటుందా? కానీ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి నటన వచ్చేస్తుంది. నటనకు మూల్యం నరకం. నటనకు మూల్యం ఏంటంటే నరకం. అది చాలా భయంకరమైంది. దేవుడి దగ్గరే ఉండి నటించిన వాడు ఒకడు ఉన్నాడు బైబిల్లో, యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త
12వ అధ్యాయం 6వ వచనం. అదిగో తెలుసు కదండి. ఆవిడ పగలగొట్టి యేసుక్రీస్తు వారి పాదాలను అభిషేకం చేస్తున్నప్పుడు ఎందుకు ఇంత అత్తర్ను వేస్ట్ చేశారు? ఆయనకి అభిషేకించుటకు. వీటిని నమ్మి అది వినడానికి చాలా చక్కగా అనిపిస్తుందా లేదా? పాదాల మీద పాడేస్తే ఏమొస్తుంది? పాదాల మీద పాడేస్తే ఏమొస్తుంది? అది అమ్మి బీదలకి వచ్చింటే కరెక్ట్ అనిపిస్తుందా లేదా? అనిపిస్తుందా లేదా? కానీ తర్వాత రాయబడినటువంటి వచ్చినవి ఏంటి? అదిగో బీదల మీద ప్రేమ ఎక్కువే కాదు. ఎవడో యోధ దొంగ అయి ఉండి డబ్బు సంచి ఎక్కడ ఉందంట? తన దగ్గర ఉందన్నమాట. ట్రెజరర్. అందులో వేయబడింది. అందులో వేయబడింది ఏం చేస్తున్నాడంట? దొంగిలించేస్తున్నాడంట. అలాగా చెప్పాను అంటే అది అమ్మేసి ఆ డబ్బు సంచిలో వేసేసాడు అనుకో, వాడు అది ఏం చేసేస్తాడు? బీదలకు ఇవ్వడు, స్వలాభం కోసం తీసేసుకుంటాడు. అందుకే డబ్బు మీద ప్రేమతో చెప్పాడు కానీ బీదల మీద ప్రేమతో కాదు. పైకి నటన ఎలా ఉంది? నటన మాటలు ఎలాగున్నాయి? అబ్బా చాలా చక్కగా చెప్పాడు కదా అనుకుంటారా లేదా? బీదల మీద ప్రేమ అనుకుంటారు. మరి యోధ యొక్క నటన మూల్యం ఏంటి? నరకమా కాదా? వెళ్ళిపోయాడా లేదా? ఇంకా వెళ్ళలేదు అనుకోండి, వెళ్తాడా లేదా? కన్ఫర్మా కదా? ఏమైనా తేడా ఉందా? ఏమైనా తేడా ఉందండి? విశ్వాసులు ఎలా మారిపోయారంటండి? ఇస్కరియోతు యోధాలకు కూడా గుడి కడేస్తున్నారంట అంటే ఇస్కరియోతు యోధాకు కూడా గుడి కడుతున్నారంట. ఎందుకంటే అసలుకి నిజంగా ఇస్కరియోతు యోధ ప్రభువారిని అప్పగించకపోతే మనకి రక్షణే లేదా? ఏంటండి ఆ లాజిక్ చూడండి ఎలా ఉందో. ఇస్కరియోతు యోధ అంటే దేవుడు ఇస్కరియోతు యోధ ద్వారా రక్షణ మార్గాన్ని సిద్ధపరిచాడా? ముందే ప్రవచనాలు ఉన్నాయా? విశ్వాసం అలా తయారైపోయింది. కానీ యోధ నటనకి మూల్యం నరకం ఖచ్చితంగా అతడు అనుభవిస్తాడు. ఇక 7వదిగా ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారా, ప్రాకే విశ్వాసివా పరిగెత్తే విశ్వాసివా. బైబిల్లో ఒక ఉపమానం ఉందండి. బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. బుద్ధిగల కన్యకులు పరిగెత్తే విశ్వాసులకి సాదృశ్యంగా ఉన్నారు. బుద్ధి లేని కన్యకులు పాకేటువంటి విశ్వాసులకి సాదృశ్యంగా ఉన్నారు. సమయాన్ని బట్టి కాలాన్ని బట్టి మీరు చూస్తే బోధకులై ఉండవలసినటువంటి మీరు మూల పాఠాల్లో ఒకటి మరలా మీకు ఒకటి బోధించవలసి వస్తుంది. అంటే వాక్యంలో పరిగెత్తాలి, మీరు వాక్యంలో పరిగెత్తాలి. కానీ వాక్యంలో ఎలా ఉన్నారు? ఇంకా ప్రాకే వారిగానే ఉన్నారు, తాబేలులాగా ఉన్నారు. కానీ మీరు చ్యుతులై వాక్యంలో పరిగెట్టాలి అని దేవుడు చెప్పు. నువ్వు ప్రాకే విశ్వాసివా, పరిగెట్టేటువంటి విశ్వాసివా. ఇప్పుడు బుద్ధి లేని కన్యకులు ఎలా ఉన్నారు? పెళ్లి కుమారుడు వస్తాడు ఎప్పుడో మన దివిటలు వెలిగించుకొని అప్పుడు వెళ్దాం అని ఏం చేస్తాను? ప్రాకుతూనే ఉన్నారు. బుద్ధిగల కన్యకులు ఎప్పుడు వచ్చినా సరే ఎదుర్కొనేటట్టు ఉన్నారు. యేసు రాకడ ఎప్పుడు వచ్చినా సరే మనం ఎదుర్కొనే విధంగా మన విశ్వాసం పరిగెత్తే విశ్వాసంగా ఉన్నారు. బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం. అది ఎదురు పరిగెట్టేటువంటి క్రీస్తు రాకడకు ఎదురు పరిగెట్టేటువంటి విశ్వాసం. మంచి పోరాటిదిని. పరుగు అన్నాడు, నా ప్రాగుడు అన్నాడా? నా పరుగు కడముట్టింది. చూడండి ఆ మాట కూడా తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటం పోరాడితిని, అదిగో నా పరుగు విశ్వాసము కాపాడుకుంటుని. నా కొరకు ఏం సిద్ధపరిచి ఉంది? జీవ కిరీటము
సిద్ధపరిచి నీతి కిరీటము సిద్ధపరచబడి ఉన్నది అని చెప్తున్నాడు అనమాట. అంటే పౌలు యొక్క విశ్వాసం ప్రాకే విశ్వాసంగా ఉందా? పరిగెత్తే విశ్వాసం ఉంది కాబట్టి 14 పత్రికలు రాసి ఈరోజు క్రైస్తవ్యాన్ని ప్రపంచాన్ని అంతటికి కూడా పరిచయం చేశాడు. అదే పాకే విశ్వాసంగా ఉంటే ఈరోజు క్రైస్తవ్యం గ్రంథస్థం చేయబడకపోను, ఇంత విస్తరించకపో. ప్రభునందు ప్రియులారా, బుద్ధి లేని కన్యకల్లాగా మన విశ్వాసం ప్రాకే విశ్వాసంలాగా ఎటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు. పౌలు విశ్వాసంలాగా మన విశ్వాసం ఎప్పుడు కూడా పరిగెత్తే విశ్వాసమై ఉండాలి. మరి నీ విశ్వాసం ఎలా ఉంది? చెప్పబడినటువంటి 7 అంశాల్లో ఏంలో అన్నా సరే చిక్కుకొని విశ్వాసంలో బలహీనమై ఉన్నామేమో ఒక్కసారి పరీక్షించుకోమని దేవుడు మనకి ఈ సందర్భాన్ని అనుగ్రహించాడు. ఈ చెప్పబడిన 7 ఒక్కసారి చెప్పుకుందామండి. ఏంటండి? మొదటిది మండే విశ్వాసవా, సండే విశ్వాసవా, వాస్తవిక విశ్వాసవా, వాస్తు విశ్వాసవా, ఆత్మలను సంపాదించే విశ్వాసవా, ఆస్తులను సంపాదించే విశ్వాసవా, పరిచర్య చేసేటువంటి విశ్వాసవా, పరిచర్య చేయించుకునేటువంటి విశ్వాసవా, ప్రకటించే విశ్వాసవా, పారిపోయేటువంటి విశ్వాసవా, నికార్స్ అయినటువంటి విశ్వాసవా, లేకపోతే నిక్కచ్చు అయినటువంటి విశ్వాసవా, నటించే విశ్వాసం, ప్రాకే విశ్వాసవా, పరిగెత్తే విశ్వాసవా. మరి ఎటువంటి విశ్వాసం మనం కలిగి ఉన్నామో మనమే ఆలోచించుకొని, ఒకవేళ ఏదైనా సరే ఇటువంటి వాటిలో చిక్కుంటే దేవుని వాక్యం ద్వారా మన యొక్క ప్రవర్తన, మన విశ్వాసాన్ని సరిచేసుకొని ముందుకే వెళ్ళిపోవడానికి ప్రయత్నిద్దాం. అటువంటి ప్రయత్నంలో దేవుడు తన సహాయ సహకారాన్ని అందించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.